వ్యవహారం ఇవన్నీ సరిగ్గా లేవు కాబట్టి మరలా పాపం నేనేమన్నా మర్చిపోయినామో నీలాగా నాకు మతి మరపు ఉందని నువ్వు అనుకుంటావేమోనని. నాకు మతి మరపు ఏమీ లేదు చంద్రమోహన్, నువ్వు చేస్తావేమోనని ఎదురు చూసా. కాస్త టైం ఇచ్చాము, ఎందుకంటే 2 వారాలైనా ఇవ్వాలి కదా, తొందరపడకుండా అని చెప్పి ఆ గడువు అయిపోయింది. గడువు అయిపోయిన తర్వాత ఈరోజు నువ్వు చెప్పాల్సింది, నువ్వు ఇంకా మౌనంగా ఉంటే సరే పాసుగాలో నువ్వు ఏదో తిన్నావులే దరిద్రుడా అని చెప్పి వదిలేస్తాం. ఈయన మాట్లాడు, ఈ సబ్జెక్ట్ మాట్లాడు. మిగతా ఈ 3 అంశాల తర్వాత నెక్స్ట్ అంశాల్లోకి పోదాం. ఈ 3కి సంబంధించి నువ్వు కనుక నువ్వు తిన్నావా లేదా, తిన్నానంటే తిన్నానని చెప్పు, తినలేదంటే తినలేదని చెప్పు. దానికి ప్రామాణికం ఏంటంటే మిగతా దేవుళ్ళు ఎక్కడ దగ్గర వాళ్ళు, ఎందుకంటే నువ్వు ఎవడన్నా చేసేనన్నా చేసేవాడు ఏదన్నా దేవస్థానానికి వచ్చి. ప్రమాణానికి మనం నేరుగా కాణిపాకం వస్తే నువ్వేదో చెప్తే నేను ఆ రోజు నేను వచ్చి నిలబడతాను. నువ్వు వచ్చి ఆయన దగ్గర కాణిపాకం వినాయకుడి దగ్గర ఈ 3 అంశాల మీద అరబిందో వాళ్ళకి నేను ఫోన్ చేయలేదు, అరబిందో వాళ్ళు నా ఫోన్ ఎత్తకపోతే నేను 5 కోట్లు డబ్బులు అడగలేదు, అరబిందో వాళ్ళు నా ఫోన్లు ఎత్తకపోతే విజయసాయిరెడ్డితో నేను మాట్లాడలేదు, లేఅవుట్లకు సంబంధించి పొదలకూరు లేఅవుట్లో అక్రమ లేఅవుట్లో 2.5 కోట్లు డబ్బులు తీసుకోలేదు, ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి వాళ్ళు 50 లక్షల రూపాయలు వసూలు చేసి నేను 1 కోటి రూపాయలు అడగలేదు. ఈ 3 అంశాలు. తర్వాత ఇంకొకటి ఇరిగేషన్కి సంబంధించి లేఅవుట్లకు సంబంధించి వాళ్ళు డబ్బులు లేదని వాళ్ళ మీద కేసులు కూడా పెట్టించారు. ఏమని, వీళ్ళంతా ఫోర్జరీ డాక్యుమెంట్లని సృష్టించారు అని చెప్పి. ఆ కేసులు ఈరోజు నువ్వు కేసు పెట్టించి వాళ్ళ దగ్గర 2.5 కోట్లు తీసుకొని ఈరోజు ఆ కేసు పక్కన పెట్టించు. ఆ కేసు పోతుందా? రేపు ఏ రోజు ఒకరోజు ఆ కేసు బయటపడదా? ఆ కేసు బయటపడ్డప్పుడు వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు నీకు ఎంత ఇచ్చారో బుర్రకథ చెప్పినట్టు చెప్పరా? ఏడ తెప్పించుకుంటావు నువ్వు? ఎట తెప్పించుకుంటావు? తప్పించుకోలేవు కదా.